హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీణా టైలరింగ్ అండ్ ఆర్ట్స్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ అంబ్రెల్లా కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ మూడున్నర మీటర్లు తీసుకున్నానండి ఈ ఫ్రాక్కి. ఈ ఫ్రాక్ ఒరిజినల్ సైజ్ వచ్చేసి 56 ఇంచులండి. 56 ఇంచుల్లోన టాప్కి 14 ఇంచులు తీసివేయగా 42 ఇంచులు వస్తుందండి. 42 ఇంచుల్లోన 4 ఇంచులు తీసివేయగా 38 ఇంచులు వస్తుందండి. ఈ 38 ఇంచుల్ని మనము లైనింగ్ కటింగ్ కోసము మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండేలాగా 2 ఎడ్జెస్ చూసుకోవాలండి. అదేవిధంగా ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్లో ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా వస్తుందండి. చూసారు కదండి, కోన్ షేప్లోన కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ ఫోల్డింగ్ అన్నది. అదేవిధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం టాప్ కటింగ్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ. ఆ టాప్ కటింగ్ మెజర్మెంటు ఎలా తీసుకోవాలో చూడండి. ఇలాగండి, ఇలా టాప్ని ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా సరి చేసుకోవాలండి, ఇలా పెట్టుకుని. అదేవిధంగా టాప్ సైజ్ ఎంత ఉంటే అంతా కట్ చేసుకోకూడదండి. ఈ లైనింగ్ వచ్చేసి 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. అలా తగ్గించి కట్ చేసుకోవటం వలన లైనింగ్ అన్నది ఈ టాప్ని ఇలాగా నడుము దగ్గర పెట్టుకోవాలండి. ఇలాగా లైనింగ్ క్లాత్ నడుము దగ్గర ఇలాగా ఈ టాప్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని అదేవిధంగా ఈ లైనింగ్ క్లాత్కి సమానంగా ఈ టాప్ పెట్టుకోకూడదు. 1 ఇంచు లేకపోతే 1.5 ఇంచు తగ్గించే పెట్టుకోవాలండి. ఇలా తగ్గించి పెట్టుకోవటం వలన మనకు స్టిచ్చింగ్లోన కరెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అన్నది. లేకపోతే ఈ టాప్ ఎంత ఉంటే అంత పెట్టుకుంటే డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఇది కటింగ్లోన. ఫ్రాకు ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ తగ్గించి టాప్కి ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టాప్ తీసేసుకోవాలండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టాప్ తీసేసుకుని యూ షేప్లో సెంటర్లో లైట్గా యూ షేప్లో వచ్చే మాదిరిగా ఇలాగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ చాలా సిల్కీగా ఉందండి. చాలా కేర్ఫుల్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్కీగా ఉంటుందండి. జారిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరో నలుగురికి ఈ వీడియో చేరువవుతుందండి. అలాగే ఈ నడుము దగ్గర నుంచి ఈ టేప్ వచ్చేసి 38 ఇంచెస్ వచ్చిందని చెప్పాను కదండి లైనింగ్. ఇలాగా 38 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. ఇలాగా ఈ లైనింగ్ పొడుగు వచ్చేసి 38 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. పదే చెప్తున్నానని అనుకోకండి. 1కి 2 సార్లు వీడియో గమనించండి. 38 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలండి. నడుము దగ్గర నుంచి టేపు ఇలా స్లోగా కదుపుతూ ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు కష్టంగా ఉంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చండి. ఇలాగా మార్క్ చేసుకోవడానికి కష్టంగా ఉంటే
38 ఇంచెస్ ఇలా రౌండ్ అప్ వచ్చేయాలండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్క్ చేసుకుని ఈ లైన్, ఈ మార్కింగ్ని ఇలా ఒక డ్రా చేసుకోవాలండి. ఇలా ఈ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ అంబ్రెల్లా కటింగ్ అనేటప్పటికి జాయింట్ ఖచ్చితంగా పడుతుందండి. ఈ నడుము దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలండి మార్క్ చేసిన విధంగా. ఈ జాయింట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం జాయింట్ చేయగా మిగిలిన ఈ వేస్ట్ క్లాత్ని ఫోల్డింగ్ ఎక్కువ ఉన్న ఫోల్డింగ్ని ఈ చివరి భాగానికి ఇలా వేసుకోవాలండి. ఇలాగా 1 ఇంచు ఖర్చులోకి వెళ్ళేలాగా ఇలా ఈ లైనింగ్ పైన ఇలాగా సర్దుకోవాలండి. క్లాత్ని పైన 1 ఇంచు వదిలేయాలండి ఖర్చులోకి వెళ్ళేలాగా. ఈ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉందండి. ఇలా ఉంటే కట్ చేసేసుకోవచ్చు చూసుకుని. మీకు అర్థం అవ్వాలని మరొకసారి టేప్ కొలత చూపిస్తున్నాను. ఇక్కడ 38 ఇంచెస్. అదేవిధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకుని కన్ఫ్యూజింగ్గా లేకుండా ఉంటుందని మీకు చెప్తున్నానండి. అదే మార్కింగ్ని ఇలా మరి ఒకసారి ఇంకొకసారి ఇలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. 1కి 2 సార్లు పరిశీలనగా చూడటం ద్వారా నీట్గా అర్థమవుతుందండి వీడియో అన్నది. ఈ జాయింట్ దగ్గర ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలాగా చివరన 4 లేయర్స్ వస్తాయి చూడండి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఒరిజినల్ క్లాత్ని శారీ ఫోల్డింగ్ లాగే 4 మడతలు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా శారీని మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఇది ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతలు వచ్చేలాగా. ఆ చివరన ఎడ్జెస్ అన్నవి మన వైపు ఉండేలాగా చూసుకోవాలండి. అవి సేమ్ శారీ ఫోల్డింగ్ లాగే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ సిల్క్ అండి. చాలా జారిపోతూ ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి. ఇది 4 మడతలుగా వచ్చేలాగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ చివరన వచ్చేసి ఒకటేమో అలా ఉంటుంది ఫోల్డింగ్, 2 ఏమో ఇలా ఉంటాయండి విడివిడిగా. ఈ చివరి ఎడ్జెస్ వచ్చేసి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇది శారీలో వచ్చిన క్లాత్ అండి. పళ్ళు ఒకటే తీసేసాను దీంట్లోన. అదేవిధంగా ఈ ఫోల్డింగ్ కూడా కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సేమ్ మనం ఇది వరకు లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలండి. ఇది కూడాను. ఈ చివరిని అడ్జస్ట్ వచ్చేసి ఇప్పుడు 8
8 లేయర్స్ వస్తాయండి. చూడండి 8 లేయర్స్ వస్తాయి. ఆ ఫోల్డింగ్ తోటి కలిపి టోటల్ 8 లేయర్స్ ఉన్నాయండి ఇవి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా సర్దుకోవాలి క్లాత్ని. ఈ ఫ్యాబ్రిక్ చాలా సిల్కీగా ఉందండి. చాలా కేర్ఫుల్గా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లైనింగ్ని ఈ ఒరిజినల్ క్లాత్ పైన ఇలా వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ని. అలా డబల్ లేయర్స్ తోటి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా డబల్ లేయర్స్ తోటి కట్ చేసుకోకూడదండి. త్రిబుల్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్. ఇలా కట్ చేసుకోకుండా మనము ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలండి ఈ లైనింగ్ క్లాత్ని. ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసాము అంటే కనుక త్రిబుల్ వచ్చేస్తుందండి క్లాత్ మనకి నడుమన్నది. ఇలా కట్ చేసుకోకుండా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని నడుము దగ్గర ఈ ఒరిజినల్ క్లాత్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సర్దుకుని ఇలాగా లైనింగ్ క్లాత్ వేసి, ఇది కూడా లైనింగ్ క్లాత్ కన్నా 1 ఇంచు తక్కువే తీసుకోవాలండి. సమానంగా తీసుకోకూడదు, ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, పదే పదే చెప్తున్నాను అనుకోకండి. ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఇలా పెట్టుకుని కట్ చేసుకోకూడదండి. ఇలా పెట్టుకుని కట్ చేస్తే ఒరిజినల్ త్రిబుల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలాగా ఛాన్సెస్ కాదండి, త్రిబుల్ వచ్చేస్తుంది లైనింగు. అలా కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదేవిధంగా ఇది టోటల్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఫుల్ లెంత్ వచ్చేసి 56 ఇంచెస్ ఉందండి. 56 ఇంచెస్ దగ్గర నడుము దగ్గర నుంచి 56 ఇంచెస్లోనే టాప్కి 56 ఇంచుల్లో నుంచి 14 ఇంచులు లెస్ చేసుకోవాలండి. 14 ఇంచులు లెస్ చేయగా 42 ఇంచెస్ వస్తుంది. 42 ఇంచెస్ని ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలండి. టేప్ మెజర్మెంట్ కనపడుతుంది చూడండి మీకు. 42 ఇంచెస్ ఈ నడుము దగ్గర నుంచి ఇలా నడుము దగ్గర నుంచి అటు ఇటు కదపకూడదండి, పైకి కిందకి. కరెక్ట్ నడుము దగ్గర మార్క్ చేసుకున్న దానిపైనే టేప్ పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి 42 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ టేప్ను నిదానంగా సర్దుకుంటూ మార్క్ చేసుకోవాలండి. 42 ఇంచెస్ దగ్గర ఇలాగా మార్క్ చేసుకోవాలి ఈ చివరి వరకు. ఇలాగండి ఈ మార్క్ చేసిన దాన్ని ఒక డ్రా చేసుకోవాలండి. ఈ మార్కింగ్ని ఇలా డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా స్లోగా కట్ చేసుకోవాలండి, ఎగుడు దిగుడు లేకుండా కటింగ్ అన్నది. మార్క్ చేసిన దానిపైన ఇలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఫుల్ ఫ్లోర్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అని చెప్పాను కదండి. 56 ఇంచెస్ వచ్చింది. అదేవిధంగా
దీనికి కూడా జాయింట్ పడుతుందండి కింద. ఈ వీడియోలో చూపించిన విధంగా 4 లేయర్స్ వచ్చిందండి కింద క్లాత్ వచ్చేసి. ఈ క్లాత్కి ఈ 4 లేయర్స్కి ఈ 4 లేయర్స్ వచ్చినాయండి. మనం కట్ చేసిన వేస్ట్ క్లాత్ ఇది. ఈ 4 లేయర్స్ని ఇలా సర్దుకోవాలి. మనం కట్ చేసిన ఫ్రాక్ పైన ఇలా పట్టుకుని 1 ఇంచ్ గ్యాప్లో ఖర్చు వదులుకుని ఈ క్లాత్ని ఇలాగా సర్దుకోవాలండి. మీకు చూపించడానికి కోసం 2 లేయర్స్ తీసేసాను. కింద చూడండి 4 లేయర్స్ ఉన్నాయి. దానికి కట్ చేసిన ఫ్రాక్కి 4 లేయర్స్ ఉన్నాయండి. ఈ వేస్ట్ క్లాత్ కూడా 4 లేయర్స్ ఉన్నాయి. ఇలా నీట్గా క్లాత్ని సర్దుకోవాలండి. ఇలాగా ఈ ఎడ్జెస్ నుంచి ఆ చివరి వరకు ఇలాగా 1 ఇంచ్ గ్యాప్లోన ఈ 4 లేయర్స్ కూడా ఇలాగా ఈ క్లాత్ని సర్దుకోవాలి. ఇలాగా ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా. ఈ క్లాత్ వచ్చేసి చాలా సిల్కీగా ఉందండి, జారిపోతూ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఈ ఎడ్జెస్ అన్నవి చివరికి వచ్చేలాగా ఇలా చూసుకుని నీట్గా సర్దుకుని క్లాత్ అప్పుడు కట్ చేసుకోవాలండి. ఇలాగా ఈ పైన క్లాత్ వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇలా సర్దుకోవాలండి. క్లాత్ని 1 ఇంచ్ పైన ఖర్చులోకి వెళ్ళేలాగా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఈ వేస్ట్ క్లాత్ని. ఈ విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి మనం ఇలాగా. ఇదే విధంగా నడుము దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలండి యూ షేప్లోన. అసలు మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానికి ఇలాగా యూ షేప్లోన లైట్గా ఇలా డ్రా చేసుకోవాలి మార్కింగ్ అన్నది. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.